హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ విషయంలో అయితే భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఏపీ న్యూ పెన్షన్స్ 2025 కింద జూలై నెల నుంచి సుమారు 6 లక్షల మందికి కొత్త పెన్షన్లు అయితే ఏపీ ప్రభుత్వం ఇవ్వడానికి అయితే రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. అదే కాకుండా కొత్తగా స్పౌజ్ పెన్షన్ స్కీమ్ గతంలో జరిగిన బోగస్ పత్రాల అవకతవకలను సరిదిద్దే ప్రయత్నాలు అయితే జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ రోజు ఈ వీడియోలో ఏపీ న్యూ పెన్షన్స్ 2025 పెన్షన్ల గురించి, వాటికి కావాల్సిన దరఖాస్తుల గురించి, వీటికి కావాల్సిన అర్హతల గురించి అయితే తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్లను మరింత పారదర్శకంగా అర్హులందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో జూలై 2025 నుండి కొత్తగా 6 లక్షల పెన్షన్లు అయితే దరఖాస్తులు తీసుకోవడానికి మంజూరు చేయడానికి సన్నాహాలు తీసుకుంటుంది. ఇది నెలకు 250 కోట్ల అదనపు భారం తెచ్చిపెట్టినప్పటికీ కూడా పేద అట్టడుగు వర్గాలకు ఆర్థికంగా భరోసా ఇవ్వడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 63 లక్షల మంది పెన్షన్దారులకు సుమారుగా 2,722 కోట్లు ఖర్చు చేస్తున్నారు. కొత్తగా చేరి 6 లక్షల మందితో ఈ భారం మరింత పెరగనుంది. అయినప్పటికీ ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు ప్రణాళికలను అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందిస్తుంది. ప్రభుత్వం స్పౌజ్ పెన్షన్ అనే కొత్త స్కీమ్ అయితే ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ కింద కుటుంబంలో పెన్షన్ తీసుకునే భర్త మరణిస్తే ఆయన భార్యకు వెంటనే పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటుంది. ఈ స్కీమ్ 2023 డిసెంబర్ 1 నుంచి అయితే అమల్లోకి వచ్చింది. మరియు జూన్ 1, 2025 నుంచి అర్హులైన 89,000 మందికి పెన్షన్లు అందనున్నాయి. స్పౌజ్ పెన్షన్ దరఖాస్తుకు ప్రణాళికలు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. మే 2025లో దరఖాస్తు స్వీకరణ అయితే ప్రారంభిస్తారు. జూన్ 1, 2025 నుంచి పెన్షన్లు ఇవ్వడానికి అయితే ప్రభుత్వం చూస్తుంది. దీనికి కావాల్సిన పత్రాలు ఆధార్ కార్డు, మరణ ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏపీ న్యూ పెన్షన్స్ 2025 అమల్లో సవాళ్లను అధిగమించేందుకు శరవేగంగా పనిచేస్తుంది. గతంలో 2.3 lakhs దరఖాస్తులను ఇంకా పరిష్కారం కాలేదు. ప్రభుత్వానికి నెలకు అదనంగా 250 కోట్లు అధిక బడ్జెట్ పై ఒత్తిడి తెస్తుంది. అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం స్పౌజ్ పెన్షన్స్ వంటి స్కీములతో అర్హులకి వెంటనే సహాయం అందిస్తుంది. అలాగే కొత్త దరఖాస్తు ప్రక్రియకు పారదర్శకంగా నిర్వహిస్తుంది. ఈ స్పౌజ్ పెన్షన్ కోసం దరఖాస్తు చేయాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో పూర్తి వివరాలను తెలియజేసుకోండి. మీరు మే నెలలో స్పౌజ్ పెన్షన్ దరఖాస్తు చేస్తే జూలై 2025 కొత్త పెన్షన్ల దరఖాస్తుకు ప్రారంభమవుతుంది. పైన చెప్పిన డాక్యుమెంట్స్ తో మీ దగ్గర ఉన్న సచివాలయానికి వెళ్లి అప్లై చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.